హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో 2 వారాలు గడువు ఇచ్చారు. గడువు పొడిగించాలన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించి మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు ట్రంప్. పాక్ ప్రధాని షరీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్తో మాట్లాడానని వెల్లడించారు. ఇరాన్కు ఇచ్చినటువంటి గడువును 2 వారాల పాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని మునీర్ కోరినట్లు వెల్లడించారు. ఇక హర్ముజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి 2 వారాల గడువు ఇచ్చేందుకు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపారు. ఇరు దేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుందన్నారు. ఇరాన్ 10 సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపించిందని, అవన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయని వెల్లడించారు. హర్ముజ్ తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. ఇరాన్ పంపిన 10 పాయింట్ల ప్రతిపాదనకు అమెరికా అంగీకరించినట్లు వెల్లడించింది. 2 వారాల పాటు హర్ముజ్ను తెరిచేందుకు ఇరాన్ అంగీకారం తెలిపింది. దీంతో 2 వారాల్లో అన్ని చర్యలు కూడా జరుగుతాయని ఇరాన్ వెల్లడించింది.